నమో వెంకటేశాయ. 7 వారాలు కంప్లీట్ చేసి అష్టోత్తర పూజ చేసుకుంటే ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, పిల్లలు, పెళ్లి, సొంత ఇల్లు ఇలా ఎలాంటి కోరికలైనా తీరిపోవాల్సిందే. అలాంటి వెంకటేశ్వర స్వామి అష్టోత్తర పూజ ఎలా చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనే విషయాలన్నీ తెలుసుకుందాం. ఈ పూజలో స్వయం పాకం ఇస్తారు. స్వయం పాకం కోసం ఏం తీసుకెళ్లాలో, ఈ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, అలాగే ఏ స్లాట్స్ ఉంటాయి, ఈ టెంపుల్ టైమింగ్స్ గురించి, సొంతింటి కల నెరవేర్చే సంకల్పం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం అష్టోత్తర పూజ గురించి మాట్లాడదాం. 7 శనివారాలు 7 ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న వారు ఈ అష్టోత్తర పూజ చేసుకునే విధానం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. అంటే 7 వారాలు పూర్తి చేశాక ఈ పూజ చేపించుకుంటే మీ సంకల్పం కంప్లీట్ అవుతుంది. అష్టోత్తర పూజకి టికెట్స్ అనేవి 2 నుంచి 3 వారాల ముందే బుక్ చేసుకోవాలి. ఈ పూజకి 2 కొబ్బరికాయలు, 6 అరటిపళ్ళు, విడిపూలు, తులసి పత్రి లేదంటే తులసిమాల బయట షాప్స్ లో ఉంటాయి. మొత్తం సెట్ 150 అలా ఉంటుంది. అలాగే స్వయం పాకం సెట్ కూడా ఇస్తారు, 50 రూపీస్ అలా ఉంటుంది. కానీ దానిలో కొంచెం బియ్యం, ఒక అరటికాయ, 4 మిరపకాయలు, 1 టమాటో, 1 ఉల్లిపాయ ఇలా ఉంటాయి. వెళ్ళగానే అష్టోత్తరం సెట్ కావాలి అంటే మొత్తం ఇచ్చేస్తారు. ఒక 250 అలా అడుగుతారు, మీరు బార్గెన్ చేయొచ్చు. స్వయం పాకం సంపూర్ణంగా ఇవ్వాలనుకునేవారు నిండుగా ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళొచ్చు. ఆనవాయితీగా వస్తున్నది ఏంటి అంటే స్వయం పాకం అనేది సంపూర్ణంగా ఇవ్వాలి. కానీ అలాంటి ఫార్మాలిటీస్ అన్ని ఇప్పుడు అందరూ సమ్ రీజన్స్ తో పట్టించుకోవట్లేదు. బట్ ఎలా ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇవ్వకపోయినా పర్టికులర్ గా అడగట్లేదు. మేము ఇంటి దగ్గర నుంచి అన్ని పట్టుకెళ్ళాం. అరటికాయలు, టమాటోలు, దుంపలు, మిర్చి, వంకాయలు, బెండకాయలు, కొంచెం కందిపప్పు, పెసరపప్పు ఇలా కొన్ని తీసుకెళ్ళాం. ఉప్పు అయితే మాత్రం వారు తీసుకోరు, మీరు పట్టుకెళ్ళకండి. ఆలయం బయట స్వామివారి బొట్టు పెట్టించుకొని కొబ్బరికాయలు 2 కొట్టేసి కొబ్బరి చిప్పలు పట్టుకొని లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళాక ఆలయంకి రైట్ సైడ్ ప్రదక్షిణ హుండీ అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లో హుండీ పక్కకు జరిపి స్వామి అమ్మవార్లను పెట్టి పూజ అనేది చేస్తున్నారు. ఆ హుండీ ప్లేస్ కి ఎదురుగా అందరినీ కూర్చోపెడతారు. అందరికీ ఒకేసారి పూజ అనేది జరుగుతుంది. మా స్లాట్ 9 to 10 స్లాట్స్ ఎలా ఉంటాయంటే 5 to 6, 6 to 7, 7 to 8, 8 to 9, 9 to 10. 10 తర్వాత అష్టోత్తర పూజ ఉండదు, స్వామివారి కళ్యాణం చేస్తారు. ఎదురుగా కూర్చున్న వాళ్ళందరి గోత్రనామాలు వాళ్ళ దగ్గర ఉంటాయి, అవి చదువుతారు ఫస్ట్. అప్పుడే మనం తెచ్చిన పూజ సెట్ ఓపెన్ చేసి సేవా వాళ్ళు వస్తారు, వాళ్ళకి వేరు చేసి ఇవ్వాలి. మనం ఇచ్చే పూలు తులసిమాల, తులసి పత్రిగా చేసి అష్టోత్తరం చదివినప్పుడు స్వామి మీద వేస్తారు. ఈ ప్రాసెస్ అంతా టైం పడుతుంది, కానీ పూజ అనేది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇలా కంప్లీట్ అయ్యాక అందరినీ ఒకేసారి కాకుండా బ్యాచ్లుగా లైన్ లో పంపిస్తారు. స్వామివారిని చూసి స్వయం పాకం ఇవ్వాలి, తర్వాత దర్శనానికి వెళ్ళాలి. తొందరగా దర్శనం అయిపోవాలి అని చెప్పి తొందరలో టికెట్స్ ఏం తీసుకోకండి. ఎందుకంటే అష్టోత్తరం టికెట్స్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ గా 50 రూపీస్ లైన్ లోకే పంపిస్తారు. ఖాళీగా ఉంటుంది, తొందరగా మంచిగా దర్శనం చేసుకోవచ్చు. ఈ అష్టోత్తర పూజకి టికెట్స్ అనేది 6th వీక్ వెళ్తారు కదా, అప్పుడే CRO ఆఫీస్ ఉంటుంది, అక్కడ బుక్ చేసేసుకోండి. టికెట్ ప్రైస్ అనేది 150 రూపీస్ మాత్రమే. ఎక్కడైనా సరే 150 రూపీస్ మాత్రమే పే చేయండి. లేదు ఆన్లైన్ లో చేసుకుంటాం అనుకునేవారు ఏపీ టెంపుల్స్ వెబ్సైట్ లో బుక్ చేసేసుకోండి. ఈ బుకింగ్ ఎలా చేయాలి అనే డౌట్ గా ఉంది అనుకునేవారు ఈ బుకింగ్ ప్రాసెస్ అనేది వీడియో చేసి మా ఛానల్లో ఉంది, చెక్ చేసేయండి. ఈజీగా మీ ఫోన్ లో బుక్ చేసుకోండి. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, చెక్ చేయండి. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ ఇలా ఉంటాయి. నార్మల్ డేస్ లో మార్నింగ్ సుప్రభాత సేవ అయిపోగానే 4:30 to 12:30 వరకు కూడా ఓపెన్ లో ఉంటుంది. చిన్న బ్రేక్ ఇచ్చి 3:30కి ఓపెన్ చేసి నైట్ 9:30 వరకు కూడా ఓపెన్ లో ఉంటుంది. సాటర్డేస్ లో టైమింగ్స్ ఇలా ఉంటాయి. మార్నింగ్ సుప్రభాత సేవ అయ్యాక 3:30 to 12 వరకు కూడా దర్శనాలు అవుతూనే ఉంటాయి. ఒక 15 మినిట్స్ లైన్ ఆఫ్ చేసి వెంటనే స్టార్ట్ చేసి నైట్ 9:30 వరకు కూడా చాలా రష్ గా ఉంటుంది. వేద ఆశీర్వాదాలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూ అవుతాయి. దర్శనానికి సాటర్డేస్ వెళ్ళారంటే మినిమం 4 hours టైం పడుతుంది. ఏ లైన్ లో వెళ్ళినా సేమ్ సిచ్యువేషన్. ఎవరికైనా చెప్పే సలహా ఒక్కటే, మార్నింగ్ టిఫిన్ చేసి దర్శనంకి వెళ్ళండి. లైన్ లోకి బాక్స్ అయినా క్యారీ చేసుకోండి. అలాగే ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం ఉంటుంది. నార్మల్ డేస్ లో అన్నదానం టైమింగ్స్ 11 to 3 PM.
సాటర్డేస్లో అయితే మార్నింగ్ 10:30 నుంచి కూడా 5-6 అలా ఉన్నంత వరకు పెడుతూనే ఉంటారు. టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా అన్నదానం తినేరండి. అక్కడ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి పెడతారు, అది ఇంకా టేస్టీగా ఉంటుంది. అలాగే అన్నదాన విరాళాలు స్వీకరిస్తారు. తక్కువ మొత్తంలో అయినా ఎక్కువ మొత్తంలో అయినా ఎవరు ఎంత ఇచ్చినా సరే స్వీకరిస్తారు. వచ్చేటప్పుడు సొంతింటి కల నెరవేర్చే సంకల్పం మర్చిపోకుండా చేసిరండి. అందరికీ సొంతిల్లు ఒక మంచి ఎమోషన్ కదా. అలాంటి కల నెరవేరడం కోసం అందరూ ఎన్నో ఇయర్స్ నుంచి రూపాయి దాచి అందమైన ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. ఈ కష్టానికి దైవ నిర్ణయం సహాయంగా తోడుగా ఉంటే మన కల ఎలాగోలా తొందరగా తీరిపోతుంది. అలాంటి మార్గానికి దారి చూపేదే ఈ సంకల్పం. ఈ పూజ సెట్ 150 రూపీస్. 7 ఇటుకలు, దీపం, పూలు అన్నీ ఉంటాయి. ఇక్కడ చూపించినట్టుగా పూజ మనమే చేసుకోవాలి. స్వామివారికి పిండి దీపాలంటే చాలా ఇష్టం. అక్కడ తీసుకుంటే సెట్ 100 రూపీస్. ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళి కూడా చేసి పెట్టచ్చు. ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే స్వామివారి గద చూడాలనుకునేవారు 50 రూపీస్ లైన్లో వెళ్తారు కదా, అక్కడ రష్ తక్కువగా ఉంటుంది. అలాగే స్వామివారికి దగ్గరగా పంపిస్తారు. క్లియర్గా స్వామివారిని, అమ్మవార్లను, స్వామివారి గదిని, స్వామివారి బొట్టుని కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఒకేలా ఉంటారు. ఇక్కడ మాత్రం గద పట్టుకుని శ్రీ మహావిష్ణువులా కనిపిస్తారు. అందుకని ఆయన్ని తలుచుకుని ఎలాంటి సంకల్పం చేసుకున్నా ఇట్టే నెరవేరుతుంది. లక్షలాది మంది భక్తులు ప్రతి శనివారం వచ్చి 7 ప్రదక్షిణాలు చేసి 7 వారాలు కంప్లీట్ చేసి ఈ అష్టోత్తర పూజ అనేది చేసుకుంటారు. ఇంతవరకు వచ్చారంటే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది. అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. స్వామి అనుగ్రహంతో మీ అందరి కోరికలు నెరవేరాలని, మీతో పాటుగా నా కోరిక కూడా తొందరలో నెరవేరాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. అష్టోత్తర పూజ ఎలా జరిగిందో కామెంట్స్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.